హాయ్ ఫ్రెండ్స్, మన జీవితంలో చాలామంది మన గురించి ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. మనం ఎంత మంచి చేసినా విమర్శలు మాత్రం తప్పవు. కొందరు అసూయతో మరికొందరు మన తప్పులను వెతుకుతూ ఉంటారు. మనం ప్రతి ఒక్కరి మాటలు పట్టించుకుంటే మనశ్శాంతే పోతుంది. గౌతమ బుద్ధుడు తన బోధనలో ఈ విషయం చాలాసార్లు చెప్పాడు. ఆయన చెప్పిన 4 పాఠాలను మనం గుర్తుంచుకుంటే మన జీవితం చాలా ప్రశాంతంగా మారుతుంది అని మీకు తెలుసా? ఆయన చెప్పిన 4 మాటలలో మొదటిది, ఇతరుల మాటలను మనం పట్టించుకోవద్దు. నీ జీవితం అనేది కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది, కానీ అది ఇతరుల మాటల్లో ఉండదు. నీ విలువను ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకు. ఎందుకంటే అసలు నిన్ను నువ్వు ఎంతగానో నమ్ముతావో అదే నీకు బలమైన శక్తి. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, కానీ అది వినిపించుకోవాలా లేదా అనేది నీ నిర్ణయం. వాళ్ళ మాటలు మనం పట్టించుకున్నంత వరకు అవి మనకు గాయాల్లాగా అనిపిస్తాయి. విస్మరించిన క్షణం నుండి అవి శూన్యమవుతాయి. ఇతరుల విమర్శలు నిన్ను ఆపలేవు, కానీ నువ్వు వాటిని నమ్మిన నుండి నీ ప్రయాణమే ఆగిపోతుంది. రెండవది, నీ విలువను నువ్వే నిర్ణయించుకోవాలి. నీ విలువను ఇతరుల కళ్ళల్లో వెతికే ప్రయత్నం ఫస్ట్ ఆపు. నీ విలువ నీ గుండెల్లో ఉంది. ప్రపంచం నిన్ను ఎంత తక్కువగా చూసినా, నిన్ను నువ్వు ఎక్కువగా నమ్ముకున్న క్షణం నుండి నీ గెలుపు ప్రారంభమవుతుంది. నీ విలువను ఇతరుల మాటలతో కొలిస్తే వారు చెప్పినదే నీ జీవితం అవుతుంది, కానీ నువ్వే నీ విలువను నిర్ణయిస్తే నీ జీవితం నీదే అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు? ఒక పెట్టెలో వజ్రం ఉన్నా దాన్ని రాయి అని పిలిచినంత మాత్రాన దాని విలువ మాత్రం తగ్గదు. అలాగే నీ విలువను కూడా ఎవరూ తగ్గించలేరు. నిన్ను నువ్వు గుర్తించుకో, ఎందుకంటే నీ నిజమైన విలువను ప్రపంచం చాలా ఆలస్యంగా గుర్తిస్తుంది. మూడవది, వదిలేయడం నేర్చుకో. ప్రతి బాధను పట్టుకున్నంత వరకు అది నీ మనసును తాకుతూ ఉంటుంది. కొన్నిసార్లు బాధను వదిలేయడమే నిజమైన బలాన్ని చూపుతుంది, పట్టుకోవడం కాదు. మనసులో మిగిలిన కోపం, బాధ, వాటిని మనం వదిలేయగలిగితే మనకు నిజమైన ప్రశాంతత వస్తుంది. దాన్ని మనం వదిలేయడం అంటే మనకు ఒక మార్పు అవకాశాన్ని ఇస్తుంది. కష్టాలపై కాకుండా మనం మన సంతోషంపై దృష్టి పెట్టాలి. వదిలివేసిన క్షణం నుండే మనసు ప్రశాంతంగా ఎగరడం నేర్చుకుంటుంది. 4, ప్రస్తుత క్షణంలో జీవించు. గతం అనేది వెనక్కిపోతుంది, భవిష్యత్ అనేది ఇంకా రాలేదు. కేవలం మనకు ఈ క్షణమే నిజమైన జీవితం. దీనిని ప్రేమతో ఆస్వాదించు. ప్రతి శ్వాసలో, ప్రతి నిమిషంలో జీవించడం నేర్చుకున్నవాడు నిజమైన సంతోషాన్ని పొందగలుగుతాడు. గతంలో జరిగిన వాటికి చిక్కుకుపోకుండా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడకుండా కేవలం ఈ క్షణంలో జీవించండి. ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం మనసుకు స్వేచ్ఛను, జీవితానికి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ క్షణాన్ని వదలకుండా జీవించు. ఇది నీ జీవిత సత్యం, ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే ఫ్రెండ్స్, అసలు బుద్ధిని బోధనలు మనకు ఏం చెబుతున్నాయంటే, ఇతరులు ఎన్ని మాటలు అన్నా వాటిని పట్టించుకోవద్దు. నీ విలువను నువ్వే గుర్తించుకోవాలి. వదిలేయడం నేర్చుకో, అలాగే ప్రస్తుతంలో జీవించడం నేర్చుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.